మూడు టీ20ల సిరీస్లో భాగంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జనవరి 11 గురువారం నాడు పంజాబ్లోని మొహాలీలో ఉన్న ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగింది. ఆఫ్ఘనిస్తాన్తో టీ20 మ్యాచ్ అంటే పెద్దగా ఆసక్తి ఉండదు. అయితే వచ్చే జూన్లో జరగబోయే టీ20 వరల్డ్ కప్కు ముందు భారత్ ఆడే చివరి టీ20 సిరీస్ కావడం, సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీంలోకి రావడం, టీ20 వరల్డ్ కప్లో ఆడబోయే భారత ఆటగాళ్ల విషయంలో ఒక క్లారిటీ రావడానికి ఈ సిరీసు ఉపయోగపడుతుండడంతో ఈ సిరీస్పై చాలామందికి ఆసక్తి ఏర్పడింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. వ్యక్తిగత కారణాలతోటి విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్కు అందుబాటులో లేడు. మిగతా 15 మంది సభ్యులలో యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, అవేష్ ఖాన్, కుల్దీప్ యాదవ్ తప్ప అందరూ తుది జట్టులో స్థానం సంపాదించారు. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్, 3వ స్థానంలో తిలక్ వర్మ, కీపర్గా జితేష్ శర్మ, బ్యాటింగ్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్, బౌలింగ్ ఆల్రౌండర్గా శివం దుబే, స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్, స్పిన్నర్గా రవి బిష్ణోయ్, ఫాస్ట్ బౌలర్గా హర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్ తుది జట్టులో స్థానం సంపాదించుకున్నారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆఫ్ఘనిస్తాన్కు ఒక రకంగా మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్లు రహమతుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ కలిసి తొలి వికెట్కు 8 ఓవర్లలో 50 పరుగులు జోడించి శుభారంభం అందించారు. భారత్పై ఆఫ్ఘనిస్తాన్ జట్టు 8 ఓవర్ల పాటు ఒక్క వికెట్ కూడా కోల్పోలేదంటే ఒక రకంగా అది మంచి ఆరంభమే. అయితే ఒక దశలో 50 పరుగులకు ఒక్క వికెట్ కూడా కోల్పోని ఆఫ్ఘనిస్తాన్ జట్టు అదే 50 పరుగుల వద్ద 2 వికెట్లు, 57 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందులు పడింది. ఓపెనర్లు గుర్బాజ్, జద్రాన్ కలిసి భారత బౌలర్లను సాధికారికంగా ఎదుర్కొని నిలకడగా ఆడి పరుగులు సాధించారు. రన్ రేట్ మరీ ఎక్కువగా లేకపోయినా వికెట్లు కోల్పోకుండా నిలదొక్కుని మంచి ఆరంభాన్నిచ్చారు. 28 బాల్స్ ఎదుర్కొన్న గుర్బాజ్ ఒక 6, 2 4లతో 23 పరుగులు చేసి అక్షర్ పటేల్ వేసిన 8వ ఓవర్ చివరి బంతికి కీపర్ జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 50 పరుగుల వద్ద ఆఫ్ఘాన్ తన తొలి వికెట్ను కోల్పోయింది. శివం దుబే వేసిన ఆ మరుసటి ఓవర్లోనే మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ రోహిత్ శర్మకు సింపుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 50 పరుగుల వద్దనే ఓపెనర్లు ఇద్దరిని కోల్పోయింది ఆఫ్ఘనిస్తాన్ జట్టు. 22 బాల్స్ ఆడిన జద్రాన్ ఒక 6, 2 4లతో 25 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ వేసిన ఆ మరుసటి ఓవర్లో అంటే 10వ ఓవర్ చివరి బంతికి రహ్మత్ బౌల్డ్ అయ్యాడు. 6 బాల్స్ ఆడిన రహ్మత్ 3 పరుగులు మాత్రమే చేశాడు. వరుసగా 3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్ను 3వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అజ్మతుల్లా ఉమర్జాయ్, 5వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన మహమ్మద్ నబీ కలిసి ఆదుకున్నారు. ఇద్దరు కలిసి 4వ వికెట్కు 68 పరుగులు జోడించి ఒక రకంగా ఆఫ్ఘన్ బ్యాటింగ్ పతనాన్ని అడ్డుకున్నారు. మొదట్లో కొంత ఆచితూచి ఆడిన ఈ జంట నిలదొక్కున్నాక ధాటిగా ఆడారు. రవి బిష్ణోయ్ వేసిన 15వ ఓవర్లో అజ్మతుల్లా ఓ 6 కొట్టగా మహమ్మద్ నబీ వరుసగా 2 4లు కొట్టాడు. 15 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ముఖ్యంగా మహమ్మద్ నబీ ఎదురుదాడికి దిగి వేగంగా పరుగులు రాబట్టాడు. ముఖేష్ కుమార్ వేసిన 16వ ఓవర్లో వరుసగా 2 6లు కొట్టాడు. ముఖేష్ కుమార్ వేసిన 18వ ఓవర్లో అజ్మతుల్లా బౌల్డ్ కావడంతో 68 పరుగుల 4వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ముఖేష్ కుమార్ వేసిన అదే ఓవర్ చివరి బంతికి జోరు మీదున్న మహమ్మద్ నబీ కూడా రింకు సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 6వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన నజీబుల్లా కూడా ధాటిగా ఆడటంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. 11 బాల్స్ ఆడిన నజీబుల్లా 4 4లతో 19 పరుగులు చేసి నాటౌట్గా ఉండగా కరీం జనత్ 9 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు పడగొట్టగా శివం దుబే మరో వికెట్ తీశాడు. 3 ఓవర్లు వేసిన రవి బిష్ణోయ్ వికెట్ తీయకపోగా ఏకంగా 35 పరుగులు సమర్పించుకున్నాడు. శివం దుబే మాత్రం కట్టుదిట్టంగా బౌలింగ్ వేశాడు. ఇండియా మీద ఆఫ్ఘనిస్తాన్ జట్టు కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 158 పరుగులు చేసిందంటే మంచి స్కోరే అని చెప్పాలి. గుర్బాజ్, జద్రాన్ తొలి వికెట్కు జోడించిన 50 పరుగులు, 4వ వికెట్కు అజ్మతుల్లా, నబీ జోడించిన 68 పరుగుల వల్లనే వారికి ఈ స్కోర్ సాధ్యమైంది. ఇక భారత విషయానికి వచ్చినట్లయితే ఆఫ్ఘనిస్తాన్పై 158 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడం అంటే పెద్దగా కష్టమేమీ కాదు. అలాగని తేలిగ్గా తీసుకుంటే మాత్రం ప్రమాదమే. కష్టసాధ్యంగాని లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. భారత జట్టు పరుగుల ఖాతాను తెరవకముందే తొలి ఓవర్ 2వ బంతికే కెప్టెన్ రోహిత్ శర్మ రన్అట్ అయ్యాడు. ఫారూక్ వేసిన బాల్ను ముందుకొచ్చి ఆడిన రోహిత్ పరుగు కోసం ముందుకు రాగా మరో ఎండ్లో ఉన్న గిల్ వద్దని వారిస్తూ ఆగిపోయాడు. ఈలోగా జద్రాన్ బాల్ను కలెక్ట్ చేసుకోవటం, కీపర్ గుర్బాజ్కి అందించడంతో రోహిత్ రన్అట్ అయి గిల్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెవిలియన్కు చేరాడు. 3వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన తిలక్ వర్మతో కలిసి గిల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ముఖ్యంగా గిల్ 4లతోటి విరుచుకుపడ్డాడు. కేవలం 12 బాల్స్ ఆడిన గిల్ 5 4లతో 23 పరుగులు చేసి ముజీబ్ బౌలింగ్లో స్టంపౌట్ అయ్యాడు.
గిల్, తిలక్ వర్మ కలిసి రెండో వికెట్కు 28 పరుగులు జోడించారు. 5 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 2 వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. మొదట్లో శివం దుబే ఆచితూచి ఆడాడు. ముజీబ్ వేసిన 6వ ఓవర్నైతే శివం దుబే ఏకంగా మెయిడిన్గా ఆడాడు. 3వ వికెట్కు తిలక్ వర్మ, శివం దుబే కలిసి 44 పరుగులు జోడించి భారత్ను ఆదుకున్నారు. 22 బాల్స్ ఆడిన తిలక్ వర్మ 2 ఫోర్లు 1 సిక్స్తో 26 పరుగులు చేసి అజ్మతుల్లా వేసిన 9వ ఓవర్లో గుల్బదీన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 72 పరుగుల వద్ద ఇండియా 3వ వికెట్ను కోల్పోయింది. 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన కీపర్ జితేష్ శర్మతో కలిసి శివం దుబే ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్లాడు. వీరిద్దరూ కలిసి సింగిల్స్, డబుల్స్తో పాటు అడపాదడపా బౌండరీలతో లక్ష్యం దిశగా సాగారు. వీరిద్దరూ కలిసి 4వ వికెట్కు 45 పరుగులు జోడించాగా ముజీబ్ వేసిన 14వ ఓవర్లో భారీ షాట్ కొట్టబోయి జద్రాన్కు క్యాచ్ ఇచ్చి జితేష్ శర్మ అవుట్ అయ్యాడు. 20 బాల్స్ ఆడిన జితేష్ శర్మ 5 ఫోర్లతో 31 పరుగులు చేశాడు. 6వ స్థానంలో టీ20 స్పెషలిస్ట్ రింకు సింగ్ బ్యాటింగ్కు వచ్చాడు. వస్తూనే తను ఎదుర్కొన్న తొలి బంతిని ఫోర్ కొట్టాడు రింకు సింగ్. శివం దుబే, రింకు సింగ్ కలిసి మరో వికెట్ పడకుండా భారత్ను గెలిపించారు. ముఖ్యంగా శివం దుబే చక్కటి బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. మొదట నిలదొక్కోవడానికి ఎక్కువ బాల్స్ ఆడినా ఆ తర్వాత సమయోచిత బ్యాటింగ్తో చివరికంటా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు శివం దుబే. చివరికి ఇండియా 17.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 40 బాల్స్ ఆడిన శివం దుబే 2 సిక్స్లు 5 ఫోర్లతో 60 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా 9 బాల్స్ ఆడిన రింకు సింగ్ 2 ఫోర్లతో 16 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక ఆఫ్ఘన్ బౌలర్లలో ముజిబుర్ రెహమాన్ 2 వికెట్లు తీయగా అజ్మతుల్లా మరో వికెట్ తీశాడు. ముజీబ్ తప్ప దాదాపు అందరూ భారీగానే పరుగులు సమర్పించుకున్నారు. ఇక పొదుపుగా బౌలింగ్ చేసి 1 వికెట్ తీయడంతో పాటు 60 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన శివం దుబేకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ సిరీస్లో 2వ టీ20 మ్యాచ్ ఈ నెల 14న ఇండోర్లో జరగనున్నది.